Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Everyone, hope you're doing absolutely fine. I know video frequency చాలా తగ్గిపోయింది అండ్ లాస్ట్ 2-3 వీడియోస్ ఓన్లీ ఎక్స్పల్స్ గురించే, బోరింగ్ వీడియోస్ కంపెనీ గురించి, సర్వీస్ గురించి అవే ఉన్నాయి. అండ్ మీరు R1 వీడియోస్ పెట్టట్లేదన్నా, దేని గురించి పెట్టట్లేదు, నైట్ రైడ్స్ ఆగిపోయినాయి అంటారు. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్. నా సర్వికల్ స్పైన్ ఏదైతే ఉంటుందో, యూజువల్గా మన సర్వికల్ స్పైన్ నెక్ ఉంటుంది కదా, న్యాచురల్ కర్వ్ ఉంటుంది దాని కనుక, నాకు అది స్ట్రైట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ బైక్ రైడింగ్ వల్ల అది అయింది. అండ్ డాక్టర్ సజెస్టెడ్ మీ నాట్ టు రైడ్ బైక్స్, ఎస్పెషల్లీ R1 లాంటి పొజిషన్ ఉన్న బైక్స్ అసలు నడిపేయకండి. అండ్ హెల్మెట్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది, 1.5 కిలోస్, ఇంకా కెమెరా సెటప్ అది అంతా కలిపి ఒక 2 కిలోస్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి అన్నీ మానేసిన నేనైతే. బట్ యా, వీ హ్యావ్ సమ్ ఎగ్జైటింగ్ న్యూస్. వీ గిఫ్టెడ్ అ డాడ్ న్యూ కార్. తర్వాత వీ ఆల్సో గాట్ అ ఎగ్జైటింగ్ కార్. ఐల్ షో యూ గైస్ ద కార్ ఇన్ 3, 2, 1. So yeah, this is a 2-liter 2018 Octavia TDI. This is not a TSI, petrol కాదు, ఇది డీజిల్. అండ్ మెనీ పీపుల్ వర్ అప్సెట్, అన్న మీరు పెట్రోల్ ఎందుకు తీసుకోలేదు, డీజిల్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పి. దాని గురించి మాట్లాడదాం మనము. కాకపోతే అవుట్లుక్ ఒకసారి చూసుకోండి కార్ది. అండ్ నాకు పెద్దగా కార్స్ గురించి అంత ఐడియా లేకుండే అనమాట బిఫోర్ గెటింగ్ ఇన్ టు కార్స్. ఇప్పుడు కూడా నాకు అంత పెద్ద ఐడియాస్ ఏం లేవు, వాట్ ట్యూనింగ్ పొటెన్షియల్స్ ఆఫ్ ద కార్. బైక్ యూ ఆస్క్ మీ ఇన్ అండ్ అవుట్, ఐ కెన్ టెల్ యూ. కాకపోతే కార్స్ గురించి నాకు అంత ఐడియా లేదనమాట. అండ్ చిన్నప్పటి నుంచే నాకు మార్క్ 1 ఆక్టావియా చూసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ రియలీ గుడ్, బికాజ్ ఆ కార్ చూస్తే అనిపిస్తుంది దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. ఆబ్వియస్లీ అప్పుడు మనకు తెలియదు జాపనీస్ ఏంది, ఇండియన్ ఏంది, జర్మన్ ఏంది అని చెప్పి. బట్ ఐ ఆల్వేస్ లైక్ ద మార్క్ 1 ఆక్టావియా. మా ఇంటి పక్కన ఒక ఎల్లో కలర్ విఆర్ఎస్ ఉంటుండే అనమాట. సో ఐ యూస్ టు లైక్ దట్ కార్. బట్ ఈవెన్చువలీ ఈ రీసెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే నాకు కూడా కార్స్ గురించి తెలుసు. వాట్ ఇస్ ద జర్మన్ కార్, వాట్ ఇస్ ద జాపనీస్ కార్, అండ్ వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ జర్మన్, మెయింటెనెన్స్ కానీ, ట్యూనింగ్ పొటెన్షియల్, ఎవ్రీథింగ్. అండ్ నాకు కూడా పెద్దగా ఐడియా లేకపోయినా ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అండ్ నేను నేర్చుకునే ప్రాసెస్లో మీకు కూడా నేర్పిస్తా. అండ్ వీ హ్యావ్ జోయర్ బై, ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆయన కూడా నాకు చెప్తున్నారు, యూనో హౌ టు గో హెడ్ విత్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బట్ ఆ కార్ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అలాయ్ వీల్స్. ఇట్ ఆల్రెడీ హ్యాస్ అలాయ్స్. ఇట్ హ్యాస్ 16-inch మోమో వీల్స్. నేనైతే ఇప్పుడు దీన్ని 18-inch వీల్స్ వేపిద్దాం అనుకున్నా. బట్ ఆఫ్టర్ రైడింగ్ ఇట్ ఫర్ 1000 kilometers ఈ లాంగ్ డ్రైవ్లో నేను రియలైజ్ ఏంటంటే ఈ వీల్స్ బెటర్. 16-inch, ఈ టైర్, ఈ ప్రొఫైల్, దిస్ ఇస్ బెటర్. దిస్ ఇస్ బటర్ స్మూత్ వెళ్తుంది కార్ అయితే. అండ్ యా, దిస్ కార్ ఈజ్ ఆల్ అబౌట్ లగ్జరీ, స్పేస్, అండ్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ కూడా ఉంది కార్లో. బట్ లుక్ ఎట్ ద స్పేస్ ఇన్సైడ్ ద కార్. ఇట్ గివ్స్ యూ దట్, యునో, imagine you're fucking 25 pulling up in an Octavia to a party, self-made obviously. It's a diesel, so it has that diesel grunt and immense torque. And luckily no check engine light వస్తుంటే లిటరలీ భయం వేస్తుంది ఇప్పుడు దీనికి ఏమైందని చెప్పేసి. బికాజ్ ఆబ్వియస్లీ చెక్ ఇంజన్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ యూ హ్యావ్ టు గో టు ద సర్వీస్ సెంటర్, గెట్ ఇట్ చెక్డ్, అదంతా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్ని బండ్లు చూపించేస్తుంది మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా. కాకపోతే ఏంటంటే దీనిలో విండ్షీల్డ్ వాషర్ వాటర్ అయిపోతాయి కదా, అప్పుడు కూడా ఎర్రర్ చూపిస్తుంది అనమాట, మీకు చిన్న లైట్ వస్తుంది. బట్ యా, లుక్ అట్ ద కార్. ఇట్స్ అ డిఎస్డి గేర్ బాక్స్. ఇట్స్ నాట్ అ మాన్యువల్ కార్, ఇట్స్ అ డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్. అంటే దీనికి 2 క్లచ్లు ఉంటాయి అనమాట. డిఎస్డి గేర్ బాక్స్ ఎలా అంటే ఆడ్ నంబర్స్ ఒక గేర్లో ఒక క్లచ్ మీద నడుస్తాయి, ఈవెన్ నంబర్స్ గేర్స్ ఒక క్లచ్ మీద నడుస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అ 7-speed, ఇట్ ఈస్ అ 6-speed DQ250 గేర్ బాక్స్. అండ్ ఇట్ ఈస్ అ సాలిడ్ కార్. నాకైతే చాలా నచ్చింది. దీనికన్నా సూపర్బ్ ఇంకా స్పేషియస్ ఉంటుంది, కానీ సూపర్బ్ ఇస్ అ లిటిల్ హెవీ. అండ్ వీ హ్యావ్ ద ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ది అది ఉంటుంది కదా, CD ఆప్షన్, SD కార్డ్ ఆప్షన్ అవన్నీ ఉన్నాయి. అండ్ దీని లోపల ఇట్ హ్యాస్ AC అండ్ ఎవ్రీథింగ్. అది ఏంటంటే ఇది కనిపిస్తుందా మీకు, అది ఏంటంటే మన రైట్ సైడ్ విండో ఉంటుంది కదా, ఆ విండోది మోటర్ అనమాట, కిందికి పైకి వెళ్ళేది. అదేదో డ్యామేజ్ అయింది, సో ఇట్ ఇస్ గెటింగ్ రిపేర్డ్, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడైతే ఈ విండో కిందికి పైకి వెళ్ళదు. అండ్ ద కార్ హ్యాస్ డ్రివన్ 1,15,000 kilometers వెన్ వీ హెవ్ గాట్ ఇట్. ఇప్పుడు నాకు తెలిసి 1,17,000, 1,18,000 అయినట్టుంది. తీసుకొని కూడా మనం ఒక 9-10 days అవుతున్నట్టుంది. ఈ స్ట్రెచ్లో మనం కొట్టింది 1,284 kilometers. అండ్ లుక్ ఎట్ ద మైలేజ్. ఇప్పుడు నేను 150-160 క్రూజ్ చేసుకుంటూ వస్తుంటే నాకు ఈ మైలేజ్ వస్తుంది. అండ్ దేర్ ఆర్ డేస్ ఐ హావ్ సీన్ 18 ఆన్ దిస్ డాష్ ఆల్సో. 18, 18.5, 18.3 కూడా వస్తుంది మనకి. బట్ యా, ద బూట్ స్పేస్, ద లెగ్ రూమ్ ఇన్ ద బ్యాక్, ఎవ్రీథింగ్ ఇస్ చెరీ ఆన్ టాప్ ఆఫ్ ద కేక్. ఇట్ హ్యాస్ గుడ్ స్టోరేజ్. ఇక్కడ రిసీట్ స్టోరేజ్ ఉంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇఫ్ యూ కెన్ సీ దెర్ ఇస్
అది స్మాల్ బాక్స్. అండ్ ఇక్కడ మన కాయిన్ బాక్స్ ఉంటుందండి. ఇక్కడ టేప్ ఎందుకు ఉందంటే మనం ఆదర్శే గరీబ్ కదా, మనం ఇంతవరకు ఓన్లీ మారుతి కార్లలో దాంట్లో తిరిగినాం కాబట్టి ఒకటేసారి పట్టుకొని గుంజేసరికి కాయిన్ బాక్స్ది డోర్ లాక్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయింది అనమాట. స్కోడాలో అడిగితే సో ఇట్ విల్ జస్ట్ బీ అబౌవ్ 20,000 అన్నాడు. అందుకని చెప్పి లైట్ తీసుకున్నా. ప్రస్తుతం టేప్ వేసిన, బట్ యా వీ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. విల్ బై అ లాక్ సపరేట్గా చూసిన. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో ఫకింగ్ ఎక్స్పెన్సివ్. ఆ లాక్ కూడా 2,500 అడుగుతున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ కూడా పోయిందనమాట మన కార్లో. సో ఇలా ఒక రోలర్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇది పోతే దీన్ని 2,500 అడుగుతున్నారు. మనం కూడా తక్కువలో మేము కాదు, మనం 3D ప్రింట్ చేపిస్తాం. 50-20 రూపీస్లో అయిపోతుంది మనకి, బికాస్ వీ హ్యావ్ అ 3D ప్రింటర్. అండ్ బ్యాక్ ఇస్ వేర్ ద మ్యాజిక్ ఇస్. డ్రైవింగ్ ప్లెజర్ ఈజ్ అమేజింగ్. అండ్ బ్యాక్ అండ్ కార్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ చేసి నడిపిస్తాం కదా, డీజిల్ కొంచెం ఇట్లా ఉలికిపోతుంది అనమాట. నాకు తెలిసి దీనిది ఇది పోయినట్టుంది. దీని లోపల ఓరింగ్ ఉంటుంది కదా, అది వీక్ అయినట్టుంది. అది కూడా ఒకసారి చెక్ చేయాలి. బట్ యా, లుక్ అట్ ద బ్యాక్ స్పేస్. దిస్ ఈస్ వేర్ ద కంఫర్ట్ ఇస్. ఓ మై గాడ్, చూడండి ఎంత స్పేస్ ఉందో. అండ్ ఇది నా సెట్టింగ్లో ఉందన్నమాట సీట్. అండ్ దేర్ ఈస్ ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ స్పేస్. అండ్ డిక్కీ కూడా చాలా పెద్దది. ఇగ్నోర్ ద మెస్, ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్ a lot these days ఈ కార్ వేసుకొని. అండ్ యా, ఐ గాట్ ద ఇంటీరియర్స్ క్లీన్. ద ఇంటీరియర్స్ వర్ వ్యాక్. సో ఈ మంచిగా ఇంటీరియర్ వాషింగ్ గీషింగ్ చేయించిన, నేను డీటెయిలింగ్ చేయించిన. అండ్ బూట్ స్పేస్, ఐ విల్ షో యూ ద బూట్. నేను ఏంటంటే జల్దీ కార్ చూపించేస్తున్నా సో దట్ వీ కెన్ టాక్ అబౌట్ వై ఐ గాట్ ద TDI ఇన్స్టెడ్ ఆఫ్ ద TSI అండ్ వాట్ ఆర్ మై ఫ్యూచర్ ప్లాన్స్ విత్ ద కార్. లుక్ అట్ దిస్. అండ్ దిస్ ఈజ్ అ స్టోరేజ్. అండ్ ఇక్కడ నుంచి మీరు ముందు సీట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే నేను క్లోజ్ చేసి పెట్టా. ఇంకా ఇది స్క్రీన్ వస్తుంది మనకి. అండ్ దిస్ క్యాన్ బీ రిమూవ్డ్ అండ్ దిస్ క్యాన్ బీ ఆల్సో ఫోల్డెడ్. అండ్ దీని కింద కూడా స్టెప్నీ ఉంటుంది. స్టెప్నీ ఆల్సో ఇస్ ఫోల్డబుల్. దిస్ మ్యాట్ ఇస్ ఫోల్డబుల్. సో ఎవ్రీథింగ్ ఇస్ పుట్ టుగెదర్ ప్రీమియంలీ అండ్ ఐ జస్ట్ లైక్ ఇట్. అండ్ అదనమాట ప్రస్తుతానికి. డిక్కీ స్పేస్ అయితే అమేజింగ్ ఉంది. నా ఒక్కడే బ్యాగే అది. ఇమాజిన్ ఎంతమంది బ్యాగ్ పడుతుందో. అండ్ ఐఎమ్ ఆల్రెడీ ప్లానింగ్ సో మెనీ ట్రిప్స్ ఆన్ ద కార్. అండ్ నిన్ననే ఇన్సూరెన్స్ చేయించిన. ఖర్చులు అయితే క్రేజీ ఉన్నాయి. సో నార్మల్ మార్కెట్ ప్రైస్ కన్నా నేను ఒక 2 lakhs ఎక్కువ పెట్టినాయి కార్ మీద. ఎందుకంటే దిస్ కార్ వాజ్ ఆఫ్ అ నోన్ పర్సన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దీనికి స్కోడా ట్రాక్ ఉండే అనమాట. ఇట్ వాజ్ షోరూమ్ సర్వీస్డ్ కార్. అండ్ ఈ కార్ మన చేతిలోకి వచ్చే ముందే ఇట్ హ్యాడ్ అ మేజర్ సర్వీస్. 4 సస్పెన్షన్స్ చేంజ్ అయినాయి, స్టీరింగ్ ర్యాక్ చేంజ్ అయింది, అండ్ వాటర్ పంప్ ఉంటుంది కదా చేంజ్ అయింది. అండ్ 1 lakh kilometers దీనికి టైమింగ్ బెల్ట్ కిట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మ్యాండేటరీగా చేంజ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ సర్వీసెస్ అయిపోయినాయి. సో దట్ ఈస్ వై వీ స్పెంట్ అ లిటిల్ ఎక్స్ట్రా ఆన్ ద కార్. బట్ యా, ఇట్ మేడ్ సెన్స్ బికాస్ ఆఫ్ ద మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, దీంట్లో అయితే ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే ఉంది, కాకపోతే వైర్లెస్ లేదు. యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ టు ద వైర్. సో ఇక్కడ ఒక USB ఉంటుంది. USB నుంచి మనము ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే పాటలు అవి వస్తాయి. ద ఆడియో సిస్టమ్ ఈజ్ డీసెంట్. నేను ఎక్కువ పాటలు వినడం మీ అందరికి తెలుసు, చాలా రేర్ నేను పాటలు వినడం. సో అది ఉన్నా లేకపోయినా ఒకటి నాకైతే. బట్ కార్ నేను MG కామెట్ కొన్నాక నేను రియలైజ్ అయింది ఏంటంటే పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ విత్ యూర్ కార్. నువ్వు కామెట్ తీసుకొని వెళ్ళినావు అనుకో, పీపుల్ వోంట్ రెస్పెక్ట్ యూ. బుడ్డి కార్లే అని. బట్ వెన్ యూ ఫకెన్ పుల్ అప్ అన్ ఆక్టావియా ఆర్ సంథింగ్ లైక్ దాట్, Toro ఉంటుంది అంటారు చూసినారా, ఇట్ ఈస్ రియలీ గుడ్. అండ్ సాడ్లీ పీపుల్ జడ్జ్ యూ బై వాట్ కార్ యూ డ్రైవ్. So yeah, that was also a reason behind a purchase like this. But yeah, we had plans to get a Audi S5, but that didn't happen. Endukante daddy kuda car ival shende avanni unde kabatti we dropped the plan and we got a Skoda Octavia. But yeah, ఇప్పుడు we'll talk about why we got the diesel instead of the petrol. First things first, mileage. It is giving 15.6 ఇప్పటికి. అండ్ TSI మీరు ఎందుకు తీసుకోలేదన్నా అంటే చాలామంది నా ఫ్రెండ్స్ దగ్గర TSI కార్స్ ఉన్నాయి. అండ్ స్టేజ్ 1 చూసినా, 2 చూసినా, 3 చూసినా, 4 చూసినా, 4 ఉండదు కానీ సరదాగా 1 to 3 చూసినా కానీ ద ఫ్యూల్ కన్జంప్షన్ కానీ, ద ఎఫిషియన్సీ కానీ, ద మెయింటెనెన్స్ కానీ, నాకు ఐ డ్రోవ్ TSI ఫర్ అ ఫ్యూ మంత్స్ మా ఫ్రెండ్ది. అండ్ 5-6 మైలేజ్ ఇస్తుంది. అండ్ ఎప్పుడు ఇట్ వాజ్ LNK. అండ్ దిస్ ఇస్ నాట్ LNK అంటే టాప్ ఎండ్ అనమాట, లారెంట్ అండ్ క్లెమెంట్ సంథింగ్ లైక్ దాట్. దిస్ ఇస్ అ స్టైల్ లైన్, దిస్ ఇస్ అ స్టైల్ ప్లస్. సో బేసికలీ ఏంటంటే టాప్ ఎండ్ కన్నా ఒక వేరియంట్ కింద, దిస్ అ మిడ్ వేరియంట్ కార్ అనమాట. దీంట్లో ఏంటంటే సన్ రూఫ్ రాదు, మీకు ఏంబియంట్ లైటింగ్ రాదు, అలాంటి కొంచెం టెక్ ఫీచర్స్ అవి ఇవి రావు. ఇట్ హ్యాస్ అ బెటర్ ఆడియో సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. సో మన దానికి ఏంటంటే కొంచెం తక్కువ ట్విక్డ్ ఆడియో సిస్టమ్, పైన సన్ రూఫ్ రాదు. కానీ నాకు సన్ రూఫ్ కూడా వద్దు బికాజ్ ఐఎమ్ నాట్ అ బిగ్ సన్ రూఫ్ గై. అండ్ ఇంకొకటి ఏంటంటే LNK మోడల్స్ సన్ రూఫ్
ఆఫ్టర్ a few years, like 5-6 years, so that it'll start leaking. So leak issues అవి ఇవి ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లుకింగ్ అట్ ఆల్ ద ఫ్యాక్టర్స్, కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్, ఆ TDI వాజ్ పర్సనలీ, నేను చూసుకుంటే ఐఎమ్ నాట్ లైక్ అ ఫాస్ట్ కార్ తీసేసుకొని టర్బో వేసేయాలి, అదే వేసేయాలి, రీమ్యాప్ కొట్టేసేయాలి, TCU ECU ట్రాక్లో దింపేసేయాలి. నాకు ఇదంతా అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ నార్మల్ person who wants to go from point A to point B, but a little fast and little luxuriously. So that was the whole point of picking up this car. And Octavia has always been my favorite. నాకు అది TSI, TDI, VRS, ERS అది ఏం తెలియదు ఒకప్పుడు. Just by the looks of it, I like it. And not the Mark 3, Mark 3.5. దీన్ని Mark 3.5 అనొచ్చు, Mark 3 ఫేస్ లిఫ్ట్ అని కూడా అనొచ్చు. This comes under the Mark 3 only. So Mark 1 ఏంటంటే మన నార్మల్ ఫ్లాట్ ఒక హెడ్లైట్ ఉన్న ఆక్టావియా వస్తుంది. అది Mark 2 వాజ్ అ లారా. సో బేసికలీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇండియాలో వచ్చిన లారా వాజ్ యాక్చువల్లీ ద ఆక్టావియా. సో దాన్ని ఇండియాలో లారా లాగా లాంచ్ చేసినారు అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ మళ్ళీ ఆక్టావియా Mark 3 లాంచ్ చేసినారు. దానికి సింగిల్ హెడ్లైట్ వస్తుంది. సో దాని ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇది అనమాట. దీనికి 2 హెడ్లైట్స్ వస్తాయి. సో ఐ లవ్ ద వే దిస్ లుక్స్. బట్ దీంట్లో VRS అని ఇంకొక మోడల్ వస్తుంది. దాని బంపర్ ఇంకా క్రేజీ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ స్లీక్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ బంపర్ దీనికి వేపిద్దామని ప్లాన్ అవుతుంది. ఐ వాంట్ గెట్ ద కలర్ చేంజ్. కాకపోతే ఏంటంటే మన గవర్నమెంట్ రూల్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. ఒకవేళ ఇఫ్ దర్ ఇస్ అ ఆప్షన్ టు చేంజ్ ద కలర్, ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ ద కలర్. బట్ యా, దిస్ థింగ్ పుల్స్. మరీ TSI అంత పవర్ఫుల్ కాదు కానీ గేర్ డౌన్ చేసేవాడిని. అండ్ ది షిఫ్ట్స్ ఆర్ వెరీ ఇన్స్టెంట్. See, this thing fucking pulls, and the rev is like the torque is consistent throughout the band. కాకపోతే నాకు ఏంటంటే కొంచెం ఇంకొక 40 bhp అలా ట్యూన్ చేసి పెంచచ్చు అనిపిస్తుంది. ఐ విల్ కన్సల్ట్ వెనమ్ పర్ఫార్మెన్స్ వన్స్. ఒకసారి ECU అండ్ TCU ట్యూన్ మాట్లాడతా. ఎట్లా అంటే మరీ ఏదో కొత్త టర్బో వేసి అది ఇది కాదు. ఇట్ ఆల్సో హ్యాస్ అ BMC ఎయిర్ ఫిల్టర్. నేను చెప్పలేదు. సో కార్లో ఆల్రెడీ BMC ఎయిర్ ఫిల్టర్ ఉంది. ప్రాబబ్లీ విల్ డూ అ క్యాట్ డిలీట్ చేసిన తర్వాత ఒక నార్మల్ ట్యూన్ విచ్ విల్ బంప్ అప్ ద ఫిగర్స్, లైక్ కంఫర్టబుల్ క్రూజింగ్, బ్రేక్ డౌన్ కాకుండా టేక్ ద కార్ ఎనీవేర్ టు ఇండియా టైప్ ఆఫ్ బిల్డ్ లాగా ఐ వాంట్ డూ ఇట్. ఐ వాంట్ కీప్ ఇట్ అ స్లీపర్ బిల్డ్. ఏదో మొత్తం హంగామా చేసినట్టు కాకుండా డీసెంట్ ట్యూన్, పుల్స్, ఐ లైక్ ఇట్ టైప్స్లో. మన జోయర్ బైక్ కార్ ఎలా ఉంటుంది. ఐ హ్యావ్ డ్రివెన్ జోయర్ బైక్స్ కార్. వీ వెంట్ టు పంచ్గని, మహాబలేశ్వర్ మేమంతా ట్రిప్ వేసి వచ్చినాం అనమాట. అండ్ సింగిల్ ట్యాంక్లో ఇట్ యూస్ టు షో 1200 kilometers రేంజ్. నా బండి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 850-800 kilometers రేంజ్ ఇస్తుంది అనమాట ఒక ట్యాంక్లో వితౌట్ ద ట్యూన్. అండ్ ఎంత అగ్రెసివ్, ఒక ఐఎమ్ క్రూజింగ్ అట్ 140-150, ఈజీగా 750-800 kilometers ట్యాంక్ వస్తుంది. ఇమాజిన్ ఇఫ్ వీఆర్ డూయింగ్ అ స్టేజ్ 2 ట్యూన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ అప్వర్డ్స్ 20. చాలామంది ఏమనుకుంటారంటే ట్యూన్ చేసిన వెంటనే మైలేజ్ పడిపోతుంది అది అనుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్యూన్ యాక్చువల్లీ అండ్ హౌ యూ డ్రైవ్ ద కార్. సో రెస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసిన తర్వాత ప్రాపర్గా నడిపించుకున్నారు అనుకోండి 20 కూడా తీస్తుంది మైలేజ్ ఈ కారు. ద బెస్ట్ ఐవ్ గాట్ ఈస్ 18.3. సో అదే ఇంకా ఆలోచిస్తాను నేను. ఒకసారి ఈ వీక్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఐ విల్ గో టు జోయర్ బై, టాక్ అబౌట్ దిస్ కార్, వాట్ వీ కెన్ డూ. అండ్ నేను కూడా చాలా నేర్చుకుంటున్నా. అండ్ దీని పార్ట్ సేల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఆఫ్టర్ మార్కెట్ కానీ ఏదన్నా కానీ ఒక పార్ట్ పోయిందంటే దోచేసుకుందాం అన్నట్టు చూస్తున్నారు. బట్ యా, మనకు ఆల్రెడీ సూపర్ బైక్ మార్కెట్ ఐడియా ఉంది కాబట్టి నాకు అర్థమవుతుంది అనమాట ఎట్లా షాప్ చేయాలి ఏంది అని చెప్పేసి. అందుకే నేను ఇన్స్టెంట్గా పర్చేసెస్ ఏం చేయట్లేదు. అన్ని కనెక్షన్స్ పుల్ చేసి ఎక్కడ ఏం నడుస్తుంది, దేనికి ఎంత పెట్టచ్చు అని కనుక్కొనే ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్ మనీ. సో ఈ ఫస్ట్ 1 monthలో ఐ వాంట్ టు క్లియర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ బ్యాడ్ ఇన్ ద కార్. అండ్ ఈ ఫస్ట్ మంత్లో ఐ వాంట్ టు క్లియర్ అవుట్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రాంగ్ విత్ ద కార్, లైక్ ఈ చిన్న బటన్స్ కానీ, దాని లాక్ కానీ, ఈ చిన్నవి. ఎందుకంటే నాకు ఇవన్నీ కొంచెం ఐ ఫీల్ ఇరిటేటెడ్ సీయింగ్ ఆల్ ఆఫ్ దిస్. వెనక నుంచి ఈ చిన్న క్రాక్లింగ్ సౌండ్ కానీ ఇక్కడ అని చెప్పేసి ఐ కెనాట్ బేర్ విత్ ఇట్. సో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈ చిన్న పనులన్నీ నిప్టాయించేసిన తర్వాత దెన్ విల్ థింక్ అబౌట్ ట్యూనింగ్ ద కార్ అండ్ ఎవ్రీథింగ్. సో బ్లాక్ కలర్ అనుకున్నాను నేనైతే కార్కి, బట్ బ్లాక్ మనకి కలిసి రావట్లేదు ఈ మధ్య. జెన్యున్గా చెప్తున్నాను మీ అందరికీ, బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ ఫకింగ్ కలర్. బట్
బ్లాక్ ఈజ్ నాట్ రికమెండెడ్ నాకు. సో ఐఎమ్ థింకింగ్ అ లాట్ అబౌట్ దాట్ ఆల్సో. ఇంకా లైఫ్ ఈజ్ గోయింగ్ గుడ్, బ్యాడ్ ఇన్ అ వే బికాజ్ ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫిజికల్ హెల్త్ అయితే ఇట్స్ గాన్. లైక్ హెల్త్ ఇష్యూస్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి నాకు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు వర్కౌట్ ఆల్సో. జిమ్కి కూడా కన్సిస్టెంట్గా వెళ్దామని ట్రై చేస్తున్నా. దాని మీద ఈ నెక్ పెయిన్ కానీ యూనో ఎవ్రీథింగ్, ద వర్క్, ట్రేడింగ్ అన్నీ ఒకటేసారి అయిపోయిన. మైండ్ ఇస్ బుల్లెట్ ప్రూఫ్. యూ కాంట్ ఫక్ అరౌండ్ విత్ మై మైండ్. మై మైండ్ ఇస్ ఫకింగ్ బుల్లెట్ ప్రూఫ్ బట్ మై బాడీ ఇస్ ఫక్డ్ అప్ బ్రో. సో అదొకటి నడుస్తుంది అన్నమాట ప్రస్తుతానికి. బట్ యా ఐఎమ్ ట్రయింగ్ టు రికవర్. మెల్లమెల్ల వర్కౌట్ చేస్తూ, మరీ జిమ్ కాంటెంట్ క్రియేటర్స్ 24 గంటలు జిమ్లోనే ఉండలేము కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు గో అట్లీస్ట్ 5 days a week, 4 days a week జిమ్కి వెళ్ళి ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్. ఐ పుట్ అ లాట్ ఆఫ్ మజిల్ మాస్ ఆల్సో. ఆబ్వియస్లీ షర్ట్ వేస్తాం కాబట్టి కనిపించట్లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ మై బాడీ ఆల్సో. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకే వీడియోస్ కూడా ఏం రావట్లేదు. రీసెంట్లీ ఐ వాజ్ విత్ బెనీ, మన బెనర్ ఉన్నాడు కదా, బెనర్ అంటుంటే నేను ఎందుకు పోస్ట్ చేయడం ఆపేసినావు, పోస్ట్ చేయ కదా అని. బట్ ఏదో పోస్ట్ చేస్తే అయిపోతుంది అంటే నాకు కూడా చేయాలని లేదు. ఐ వాంట్ పోస్ట్ గుడ్ కాంటెంట్. సో మేబీ దిస్ Octavia విల్ గెట్ యూ గైస్ ద కాంటెంట్ యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్. ఐ ఆల్సో వాంట్ పోస్ట్ కాంటెంట్, కాకపోతే ఏంటంటే సంథింగ్ మీనింగ్ఫుల్. నేను ఎప్పుడో I've never done this for money or something like that. So ఎప్పుడు నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, ఇట్ వాజ్ ఆల్వేస్ బీన్ అబౌట్ కార్స్, బైక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ కార్ గురించి నేను చాలా నేర్చుకుంటున్నా. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను నేను మీకు Octavia గురించి. అండ్ Octavia పేరు ఎట్లా వచ్చిందంటే, Octavia మీన్స్ 8th. సో World War II తర్వాత స్కోడా వాళ్ళు బిల్డ్ చేసిన 8th కార్ వాజ్ Octavia. ఇట్ వాజ్ అ సెడాన్ అండ్ ఇట్ ఆల్సో కమ్స్ ఇన్ అ స్టేషన్ వ్యాగన్ మోడల్ అనమాట. స్టేషన్ వ్యాగన్ అంటే మన మీకు ఎలా చెప్పాలి, స్టేషన్ వ్యాగన్ బెలినో ఆల్తురానో కార్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో నాకు తెలియదు. లేకపోతే XC60 స్టేషన్ వ్యాగన్ లాంటి కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇట్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ అనమాట. సో Octaviaలో ఆ డిజైన్ కూడా ఉంది. సో యా, సో Octavia వాజ్ ద 8th కార్ బిల్ట్ బై స్కోడా. అండ్ దీని ప్లాట్ఫామ్ ఏమంటారు అంటే MQB ప్లాట్ఫామ్ అంటారు. సో ఇదే సేమ్ ప్లాట్ఫామ్ మీద మన ఆడి A3 కానీ లేకపోతే మన ఫోక్స్ వ్యాగన్ గోల్ఫ్, ఇవన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసిన కార్స్ అనమాట. అండ్ యూ కెన్ ఫకిన్ ప్లే అరౌండ్ విత్ ఎవ్రీథింగ్. ద పార్ట్స్ కానీ చాలా ఇంటర్షేరబుల్ పార్ట్స్ వస్తాయి బండికి. ఇగ్నిషన్ కాయిల్స్ కానీ, ప్లగ్స్ కానీ, టర్బోస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ. యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ఎలక్ట్రానిక్స్ అయితే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫీచర్స్. యూ కెన్ అన్లాక్, లాక్, DRLs మీరు ఎట్లా కాన్ఫిగర్ చేసుకుంటారు, లేకపోతే టెయిల్ ల్యాంప్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటారు, టెయిల్ లైట్స్, హెడ్ లైట్స్, ఇంటీరియర్ లైట్స్, speedometer lights, everything, ambient lighting gaani, everything can be configured according to your needs. So this is a vast thing. You can get deep into this shit. కాకపోతే డిపెండ్స్, మనకంత టైం ఉందనుకోండి. నేను నేర్చుకునేది కూడా మీకు నేర్పని ట్రై చేస్తా. అండ్ ఆబ్వియస్లీ విల్ గెట్ దిస్ కార్ ట్యూన్. అవన్నీ వీడియోస్ చేద్దాం. ట్యూనింగ్ అయితే 100% వీడియో చేస్తాను నేను, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ థింగ్. అండ్ ఐఎమ్ అ సక్కర్ ఫర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. So probably this is a transition from bikes to cars on our channel, but definitely bike videos వస్తూనే ఉంటాయి. Maybe if I'm not selling the R1, చూద్దాం. I'm not sure. All this health issues, I don't know, but yeah, మీ అందరికి నేను ఒక పుల్ చేసి చూపిస్తా ఆగండి. దీంట్లో ఫస్ట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేద్దాం. దీన్ని ASR ఆఫ్, దట్ మీన్స్ ట్రాక్షన్ ఇస్ ఆఫ్. లెట్స్ పుట్ ద కార్ ఇంటూ మాన్యువల్. ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి దీనికి. సో ఇది కొడితే ఏంటంటే గేర్ అప్ అవుతుంది, ఇది కొడితే గేర్ డౌన్ అవుతుంది. దీన్ని కూడా మనము ప్యాడల్ షిఫ్టర్స్ తీసుకోవాలి. సో లెట్స్ టర్న్ ఆఫ్ ద ఇండికేటర్స్ అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ మాన్యువల్. And braking is also top notch brakes, and I want to upgrade the brakes. దీనిలో ఇంకొకటి ఏంటంటే, మనం Porsche బ్రేక్స్ కానీ చెప్తున్నా, ఆడి బ్రేక్స్ కానీ స్వాప్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు, డిస్క్ సైజ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ప్యాడ్స్ ఇంటర్చేంజబుల్ చేసుకోవచ్చు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు ప్లే అరౌండ్. ఇగ్నిషన్ కాయిల్స్, స్పార్క్ ప్లగ్స్, టర్బోస్, ఇంటర్కూలర్స్, వాట్ ఎవర్ యూ వాంట్. దానికి జస్ట్ యూ నీడ్ టు ట్యూన్ అప్ లిటిల్ థింగ్స్ అండ్
it is a very interesting షిట్. యాజ్ ఐ గో ఫార్వర్డ్ మీ అందరు నేను కూడా నేర్పించడానికి ట్రై చేస్తాను. నేను నేర్చుకున్నప్పుడు మిమ్మల్ని కూడా నేర్పిస్తా. నేను ఆయిల్ ఫిల్టర్ ఏది ఉంటుందో నాకు తెలియదు, హానెస్ట్లీ చెప్తున్నా. సో దిస్ జర్నీ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. సో ఐ విల్ టేక్ యూ గైజ్ అలాంగ్. మ్యాక్సిమం ఒక 2.5-3 monthsలో మనం కూడా అన్నీ నేర్చేసుకుంటాం కార్స్ గురించి. మనకు కూడా ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. అండ్ మేబీ వన్ డే ఇఫ్ యూ హ్యావ్ a lot of money, we'll get a petrol German car and tune it. But yeah, until then, boys and girls, there's the view, there's the kind of traveling I want to do. 17-18 mileage, a luxury German sedan. Chalo, life is good. I'll see you all in the next one. Until then, boys and girls, do the hard work, especially when you don't feel like it. Bye.